అది ప్రచారానికి అనర్హం. ఒకప్పట్లెక్క ఊరి మధ్యలో స్టేజీ గట్టి మైకు పెట్టి మాటలు చెప్పి మభ్య పెడితే ఓట్లు రాలేయి. ప్రాక్టికల్ గా పబ్లిక్ కు మీరు ఎట్లా సేవ చేస్తారో నిరూపించుకోవాలి. ప్రత్యక్షంగా ఓటర్లను ఒప్పించి వాళ్ళను పనులతోటి మెప్పించి పోలింగ్ బూత్ దాకా రప్పిస్తేనే 4 ఓట్లు రాల్తాయి. గీసారి బాధ చూస్తే అర్థమైతది ఓటు ఎంత అమూల్యమైనదో అర్థమైతది. గంతే మంచిగా రాయండి సారు. బర్రె నల్లగా నిగనిగలాడాలే, లేకుంటే ఓనర్ కాడ మాట వస్తది. పక్కపుంటే నిలబడి ఎట్లా గడుగుతుండని పర్యవేక్షిస్తున్నాడు. బర్రె కూడా ఏం కొత్త చేస్తలేదు చూడుండ్రి. ఎవలైతే నాకేంది అన్నట్టుగా మంచిగా దోంపించుకుంటుంది. అదేంది గింత బతికి బర్రెను గడుగుతుండు అని అనుకోవద్దు. ఓట్లన్నప్పుడు బర్లను గడగాలి, బట్టలు కూడా ఉతకాలి. టైం అసొంటిది. ఏ మాత్రం చిన్న చూపు చూసినా ఓటర్లు హట్ అవుతారు, బుంగముతి పెడతారు. అందుకే ఏ మాత్రం ఫీల్ కాకుండా గిట్ల 4 రోజులు కళ్ళు మూసుకొని గిట్లాంటి పనులన్నీ చేస్తారంటే గండం గడిచి గట్టెక్కుతారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటల కారు పట్టోల ఖతర్నాక్ ప్రచారం గిది. ఓటర్ను మెప్పించేందుకు ఇంటి ముంగలున్న బర్రెను గడిగి ఓటేయాలని అడుగుతున్నాడు ఎంపీపీ శ్రీరామమూర్తి. బర్రెను గడుగుడుతోటి ఎంత ప్రచారం అయింది చూడుండ్రి. గుట్టు సప్పుడు కాకుండా చేస్తే ఏం వైరల్ అవుతారు. గిట్లా ట్రిక్కులు నేర్చుకుంటే పార్టీ పేరు మారుమవుతది. బర్రెను గడిగించిన మేలు మరిసిపోకుండా ఓటు కూడా పడే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఇక పెద్దపల్లి జిల్లా ఎలిగేడు కాడ కాంగ్రెస్ వాళ్ళ కథ చూడుండ్రి. పిలగానికి తానం పోస్తుంటే నడుమిట్లా వీళ్ళూరుకొచ్చిండ్రు. తల్లి తానం పోస్తుంటే వీళ్ళ హడావిడి చూడుండ్రి. మీకెందుకు బాధ మేముండంగా అని లోటందుకొని బుడ్డ పిలగానికి అన్ని పనులు చేసిండ్రు. జర నిమ్మలంగయ్యా మీ ప్రచారం సల్లగుండా బుడ్డ పిల్లగాడు ఇక చాలు తీయండ్రు పోషణ కాడికి. మాగా చూసిండ్రు అందరు గాని. ఎవ్వలైనా